తెలంగాణ అభివృద్ధి లక్ష్యమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. ఆమె పార్టీ నేతలతో కలిసి గన్ పార్క్ వద్ద నివాళులర్పించి మాట్లాడారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తుందని వివరించారు. వరదలతో నష్టపోయిన వాళ్లను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్న విజయశాంతి ఇందుకోసం అన్ని పార్టీలు ముందుకు రావాలని కోరారు. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదని ప్రశ్నించారు. ఫామ్ హౌస్లో ఉండటంలో అర్థమేమిటి? అసెంబ్లీకి రాను, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ని చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఉద్యమ నాయకురాలుగా మా డ్యూటీ తెలంగాణని ఎప్పుడు కాపాడుతూ ఉండాలి. అందరూ కొట్లాడాము. నిరంతరం ప్రజలు పక్షాన మేము ఉండాలి. వాళ్ళ సమస్యను శాసన మండలిలో లేవనెత్తాలి, చెప్పాలి. మా ప్రభుత్వాన్ని ఎక్కడన్నా ఏదైనా జరగకుండా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చేయాలని కూడా మేము వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే తెలంగాణ అనేది ముఖ్యం, తెలంగాణ అభివృద్ధి ముఖ్యం, తెలంగాణ ప్రజల ముఖ్యం. కాబట్టి ఈరోజు మొదటి రోజు కాబట్టి చక్కగా జరగాలి, సాఫీగా జరగాలి. మేమందరం కూడా పద్ధతిగానే ఉంటాం. మేము వాళ్ళు చేసే తప్పుల వల్ల వాళ్ళందరూ అవస్థపడుతున్నాం. వాళ్ళు సక్రమంగా చేస్తుంటే ఉద్యమాలతో వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్, కేసీఆర్ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని అప్పుడు రాష్ట్రంగా చేసి వాళ్ళు అనేక సమస్యలు ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉంటుంది. సో దాన్ని మొత్తం సెపరేట్ చేయడానికి మా ప్రభుత్వం